హలో నమస్తే. ఈరోజు మనం చూస్తున్న వీడియో అరేస్ అన్నమాట. అసలుకి జావా స్క్రిప్ట్స్లో అరేస్ అంటే ఏంది, ఎక్కడ యూజ్ అవుతుంది, ఎలా యూజ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ని మనం ఈరోజు చూస్తున్నాం. ఫస్ట్గా డెఫినేషన్ చూద్దాం. అన్ అరే ఇన్ జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ డేటా స్ట్రక్చర్ దట్ స్టోర్స్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. దీస్ వాల్యూస్ నోన్ యాజ్ ఎలిమెంట్స్ ఆర్ ఇండెక్స్డ్ అండ్ కెన్ బి of any type including numbers, strings, objects or even other arrays. Arrays are ordered, meaning the position of element is determined by their index starting from 0. యాక్చువల్గా ఒక అరే అనేది ఒక డేటా స్ట్రక్చర్ అన్నమాట. ఒక సింగిల్ వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ అనేది మనం స్టోర్ చేయొచ్చు. దాన్ని ఈచ్ వాల్యూని మనం ఎలిమెంట్స్ అంటాం అనమాట. ఈ ఎలిమెంట్స్ని మనం ఎలా కాల్ చేసుకుంటామంటే ఇండెక్స్ వాల్యూని ప్రకారం మనం కాల్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనము నెంబర్స్ అయినా వేయచ్చు, స్ట్రింగ్స్ అయినా వేయచ్చు, ఏదైనా ఆబ్జెక్ట్స్ అయినా వేయచ్చు, ఈవెన్ అదర్ అరేస్ అయినా వేయచ్చు అనమాట. అరేస్లో అరేస్ కూడా వేయచ్చు అనమాట, లైక్ నెస్టెడ్ అరే. సో అరేస్ ఆర్డర్డ్ స్ట్రక్చర్లో ఉంటుంది అనమాట. సో యాజ్ పర్ ది ఇండెక్స్ ప్యాటర్న్ ప్రకారం మనం తీసుకుంటాము. సో ఇప్పుడు మీరు కోడ్ని చూపిస్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది చూడండి. సో ఫస్ట్ క్రియేషన్ ఆఫ్ అరే ఎలా ఉంటుందంటే, కాన్స్ట్ ఫ్రూట్స్ అంటే అక్కడ మనము ఒక ఫ్రూట్స్ అనే దాన్ని ఇచ్చామన్నమాట. సో ఫ్రూట్స్ అనే వేరియబుల్ని కాల్ చేసుకుంటున్నాము. అక్కడ ఏ వాల్యూని స్టోర్ చేస్తున్నాం, ఒక అరేని స్టోర్ చేస్తున్నాము. సో యాపిల్, బనానా, చెర్రీ, ఈ 3 వాల్యూస్ అనేది స్టోర్ చేసామన్నమాట. ఇక్కడ క్రియేట్ అయిపోయింది. యాక్సిస్ ఆఫ్ ఎలిమెంట్స్. సో కన్సోల్ డాట్లో ఫ్రూట్స్ ఆఫ్ 1. సో ఇది 0, ఇది 1, ఇది 2 అనమాట. అరే అనేది 0 వాల్యూ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది 1 అంటే మనకేందంటే బనానా. సో నెక్స్ట్ రన్ చేసి చూద్దాము. 1 by 1 వాల్యూస్ అనేది మనం కంపేర్ చేసుకుందాము. సో ఫస్ట్ బనానా అనే వాల్యూ మనకి వచ్చింది. సో యాడ్ అన్ ఎలిమెంట్ టు ది ఎండ్ అనమాట. ఒక వాల్యూ ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ లైక్ ఈ అరేలో మనము ఒక వాల్యూని యాడ్ చేయాలంటే దానికి పుష్ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది. పుష్ అనేది ఏంటంటే లాస్ట్ వాల్యూ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో ఫ్రూట్స్ డాట్ అంటే ఈ వేరియబుల్ డాట్ పుష్ వాల్యూని ఇచ్చామన్నమాట. కన్సోల్ డాట్లో ఫ్రూట్స్ చెక్ చేయడానికి ఇస్తే యాపిల్, బనానా, చెర్రీ అండ్ డేట్ అనేది కూడా యాడ్ అయ్యింది. సో నెక్స్ట్ రిమూవ్ ఆఫ్ ది లాస్ట్ ఎలిమెంట్. ఇప్పుడు నాకు లాస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. దానికి పాప్ అనే కాన్సెప్ట్ ఉంటుంది డేటా స్ట్రక్చర్స్లో. ఇక్కడ కన్సోల్ డాట్లో ఫ్రూట్స్ అనేది ఇచ్చావు. సో ఇక్కడ ఫ్రూట్స్ అనే దాంట్లో ఇక్కడ పాప్ మనము ఇక్కడ పాప్ అనేది ఇచ్చామంటే లాస్ట్ వాల్యూ అనేది వెళ్తుంది. ఇక్కడ చూస్తే యాపిల్, బనానా, చెర్రీ, డేట్ అనేది వెళ్ళింది. సో యాడ్ అన్ ఎలిమెంట్ టు ది బిగినింగ్. నువ్వు ఇప్పుడు ఏంటంటే మనం లాస్ట్లో యాడ్ చేస్తున్నాం. ఫస్ట్లో యాడ్ చేయాలంటే అన్షిఫ్ట్ కాన్సెప్ట్ అనమాట. ఫ్రూట్స్ డాట్ అన్షిఫ్ట్ అప్రాక్సిమేట్ ఈ అప్రికాట్ అనే ఫ్రూట్ని మనం యాడ్ చేస్తే కన్సోల్ డాట్లో ఫ్రూట్స్ అనేది ఇస్తే అప్రికాట్ అనేది ఫస్ట్ యాడ్ అయ్యింది యాపిల్, బనానా కంటే ముందు. సో మనం రిమూవ్ చేయాలంటే షిఫ్ట్ కాన్సెప్ట్. ఫ్రూట్స్ డాట్ షిఫ్ట్ కన్సోల్ డాట్లో ఫ్రూట్స్ అనేది ఇస్తే మనకి ఫస్ట్ ఉన్న వాల్యూ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు టు ఫైండ్ ఇండెక్స్ వాల్యూ ఆఫ్ ది ఎలిమెంట్. ఓకే, ఇక్కడ ఏంటంటే కన్సోల్ డాట్లో ఫ్రూట్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ బనానా, ఫ్రూట్స్ ఆఫ్ ఇక్కడ వెళ్ళింది ఫ్రూట్స్ డాట్ బనానా. బనానా ఒక ఇండెక్స్ వాల్యూ ఏంటంటే 0, 1, 2 కదా. ఇక్కడ 0, 1, 1 వాల్యూ ఏంది, బనానా వాల్యూ ఎంత అంటే 1. సో ముందుకు మనకు 1 వచ్చిందనమాట. సో చెక్ ఇఫ్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అంటే అక్కడ ఉందా లేదా వ్యాలిడేటింగ్ చేయడానికి ఇన్క్లూడ్స్ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది. కన్సోల్ డాట్ లాగ్ ఫ్రూట్స్ ఇన్క్లూడ్స్ చెర్రీ. సో ఇక్కడ చెర్రీ అనేది ఉందా లేదా అనేది వ్యాలిడేటింగ్ చేసి మనకి బులియన్ వాల్యూలో ఇస్తుంది అనమాట. సో ఇక్కడ ఉంది, చెర్రీ అనేది ఉంది కాబట్టి ట్రూ అనే వాల్యూ వచ్చింది. సో లూప్ త్రూ ఎలిమెంట్స్ అంటే ఫ్రూట్స్ డాట్ ఫర్ ఈచ్ ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్ టు కన్సోల్ డాట్ లాగ్ ఫ్రూట్. సో ఇక్కడ ఏంటంటే ఆరో ఫంక్షన్ టైప్లో ఇచ్చారనమాట. ఫ్రూట్స్లో కన్సోల్ డాట్ లాగ్ ఫ్రూట్స్ని అనేది ప్రింట్ చేయమని ఇచ్చింది. సో ఇక్కడ ఫ్రూట్ అనేది వేరియబుల్లో ఫ్రూట్ అనేది మనకి ప్రింట్ చేయమని ఇస్తే అది సీక్వెన్స్గా యాపిల్, బనానా, చెర్రీ అనేది ఒక లూప్లో ప్రింట్ అయితే వెళ్ళిందనమాట.
సో హోప్ మీ అందరికీ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఒక అరే అనేది క్రియేట్ చేసేటప్పుడు ఒక నార్మల్గా అదొక మ్యాట్రిక్స్ టైప్లో ఉంటుంది. ఆ మ్యాట్రిక్స్ అంటే ఒక సింగిల్ వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు. ఆ వాల్యూస్ని ఈచ్ వాల్యూని మనం ఎలిమెంట్ అంటాము. ఈచ్ ఎలిమెంట్ని మనము ట్రిగర్ చేయాలి అంటే మనం గెట్ చేయాలి అనుకుంటే మనం ఇండెక్స్ వాల్యూని బట్టి మనం గెట్ చేస్తాం అన్నమాట. సో అరే లోపల అరే అయినా పెట్టచ్చు, నెంబర్ అయినా పెట్టచ్చు, స్ట్రింగ్ అయినా పెట్టచ్చు, ఏదైనా మనము సేవ్ చేయొచ్చు అనమాట. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. కైండ్లీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.